దీనికి మినహాయింపు లేదు. ఏమంటే ఇది మేము నేర్చుకోకుండా కుదురుద్దా అంటే కుదరదు, అంత ఇంపార్టెంట్. ఏంటయ్యా అంటే ఈరోజు లెసన్ మనకి డూ డాష్ డిడ్, డూ డాష్ డిడ్. చెప్పుకోవాలంటే మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో సగం మొత్తం దీని మీద వెళ్ళిపోతూ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. మొత్తం మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్ మొత్తం దీని మీద వెళ్ళిపోతూ ఉంటుంది, అంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే డూ డస్ డిడ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. డూ డస్ డిడ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే, అది ఓకే. చూద్దాం. డూ డస్, డూ డస్ రోజు జరిగే పనులు, రోజు జరిగే పనులకి వాడతారు, అంతే. డూ కానీ డస్ కానీ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరన్నా డూ మీద డస్ మీద అడుగుతున్నారు అనుకోండి, ఆహా వీడు మనల్ని రోజు జరిగే పనులకి